మా ఇంటికి అయితే వచ్చా సరదాగా మా ఇల్లు చూద్దాం రండి. ఇదైతే మా ఇల్లు, లోపలికి అయితే వెళ్దాం. ఓకేనా? ఇది మా చిన్న అబ్బాయి, బాగా ముదురు, బాగా తెలివైనడు, బాగా చదువుతాడు, క్లాస్ ఫస్ట్ ఆడు ప్రస్తుతానికి అయితే. ఆడు ఏ క్లాస్ అనుకుంటారు? ఓకే, లోపలికి వెళ్దాం. మా పెద్ద అబ్బాయి లోపల ఉన్నాడు. వీడు బాగా ముదురు అని చెప్పాను కదా, అది ఇంకా ముదురు టెంకాయ అనమాట. పైకి కనిపించాడు, చుంచోడు బాగా. ఇదైతే మా ఇల్లు. ఎంట్రన్స్ అవ్వగానే ముందు ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ గది. ఇది గదిలోకి ఎంటర్ అవ్వగానే మా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు. అలాగే ఇది మా మురళీకృష్ణ రైస్ మిల్లో మాకు ఇచ్చిన ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట, క్యాలెండర్ ఇస్తారు. అలాగే మా శ్రీకృష్ణ రైస్ మిల్లు, ఇది 2 అనమాట. ఇది కోనసీమ బ్రాండ్. ఇది పైన ఫోటోలు వచ్చేసి రెడ్గా వంతు, ఫుల్ రెడ్గా వంతు ఉన్నది మా పెద్ద అబ్బాయి. లైట్గా బ్రౌన్ కలర్లో ఉన్న డ్రెస్తో ఉన్నాడు మా చిన్న అబ్బాయి. మాకు అమ్మాయి లేరు కాబట్టి మేము అబ్బాయిల కింద, మా అబ్బాయిని అమ్మాయిల కింద తయారు చేసుకుని తీసుకున్న ఫోటో. స్టార్టింగ్ అయితే ఇది. తర్వాత ఇది అనమాట, అంటే మా ఇంట్లో ముందు స్టార్టింగ్లో కనిపించే ఫోటో. తర్వాత అలాగే ఇది మా ఫ్యామిలీ ఫోటో, అంటే నా 11వ పెళ్లి రోజు ఫోటో అనమాట. ఒక 3 years అవుతుంది ఈ ఫోటో తీసుకుని, అదే ఆ ఫోటో. అలాగే ఇటు మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి ఈ ఫోటో కూడా అక్కడ ఉంటుందన్నమాట. అప్పుడే తీయించుకున్నాం, అది కూడా అప్పుడే తీయించాం. ఓకేనా? ఈ పెయింటింగ్ అంతా కూడా మొన్న నేను రీసెంట్గా వేసాను. అనమాట. ఇది కూడా నేనే పువ్వులే కొనుక్కొచ్చి ఇలాగా దండ కింద గుచ్చి గుమ్మనికి అయితే కట్టాను. ఓకే, టైల్స్. ఇది నా సిస్టమ్, పూర్తిగా నా సిస్టమ్. ఇది 43 inches మన సామ్సంగ్ టీవీ కొన్నాను అనమాట. ఇది కూడా దగ్గర 4 years అవుతుంది టీవీ కొని. సామ్సంగ్ 43 4K. ఇప్పటివరకు అయితే చాలా బాగా పనిచేసింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి కంప్లైంట్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ అయితే లేవు. చాలా బాగా వర్క్ చేసింది ఇప్పటివరకు అయితే. ఎందుకంటే కష్టపడ్డ సొమ్ముతో కొనుక్కున్నది కాబట్టి ఇప్పటివరకు బాగా నిలబడిందని నాకు గట్టి నమ్మకం నా మీద. ఓకే, ఇదైతే నా సిస్టమ్. ఇది హోమ్ థియేటర్. అయితే నేను మా బ్రదర్ ఈ వర్క్ చేస్తారండి. ఆయన తను చేసినప్పుడు నేను ఇది చేయించుకున్నాను. నాకు ఇదైతే 25,000 అయింది. ఇది కూడా 3 years అవుతుంది. టీవీ కొన్నప్పుడు ఇది కూడా కొన్నా. అంటే టీవీ కొన్న తర్వాత 1 year తర్వాత నేను ఈ సిస్టమ్ తయారు చేసుకున్నా, ఎందుకంటే చేస్తుంది టీవీ కూడా. ఓకేనా? అంటే ఈ గది అయితే ఇది. ఇంకొకసారి ప్లే చేస్తాను. తను నా బ్రదరు, మా అన్నయ్య. నా బలం నా అన్నయ్య, మా అన్నయ్య బలం నేను. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాలం చేసిన తర్వాత మేము ఇప్పటివరకు అయితే ఒక మాట అయితే అనుకోలేదు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. తను నా బ్రదర్ అనమాట. ఓకేనా? మా సిస్టర్ని కూడా చూపిస్తాను మీకు. ఆవిడ మా అత్తయ్య గారు. నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఒక్కడిని అల్లుని కాబట్టి, గారాల అల్లుని. ఏదైనా సరే నేను కాదు నాకు అది కావాలంటే ఖచ్చితంగా 1 రోజు 2 రోజులు నేను బెట్టు చేస్తే తర్వాత రోజు నా కళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టేంత గొప్ప మనసున్న మా అత్తయ్య గారు ఆవిడ. ఓకేనా? మా అత్తయ్య గారితో నేను. ఇది మా ఫ్యామిలీ ఫోటో. మా డాడీ, మా సిస్టర్, మా అమ్మ, మా అన్నయ్య, నేను చూడండి చిన్నప్పుడు ఎలా ఉన్నాను. ఇది మా ఫ్యామిలీ ఫోటో. మిస్ అయిపోయినాయి, దీని మధ్య చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చా. ఓకేనా? ఇది నా ఫ్యామిలీ. మా అమ్మ, మా నాన్న, నేను, మా అన్నయ్య, మా చెల్లి, మా బావ, ఇద్దరు అనమాట. మా చెల్లి, మా బావగారు. ఓకేనా? మా ఫ్యామిలీ మొత్తం చూపించాను కదా. 43 inches టీవీ, అలాగే 30,000 ఎంత ఇది కూడా 43,000 ఎంత అయింది కొన్నప్పుడైతే. అప్పుడు ఇదైతే హాల్ అనమాట, చాలా చిన్న హాలు. మనం అయితే నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్దాం. బెడ్రూమ్ కూడా చిన్నదే, చాలా సింపుల్గా ఉంటుంది. బీరువా, మా బీరువా. ఫస్ట్ బీరువాకి వెంకన్న బాబు ఫోటో అయితే అంటించా. తర్వాత మా చిన్నప్పుడు మా కూడా పాకుతున్నప్పుడు ఫోటో ఇది, చాలా చిన్నప్పుడు బాగా పాకుతున్నప్పుడు. తర్వాత ఫస్ట్ బర్త్డేకి ఫ్లెక్స్ కోసం అని చెప్పేసి ఫోటో అయితే తీయించాను. ఇది ఓకే, చిన్నది. మంచం కూడా మా చిన్న అబ్బాయి పుట్టిన తర్వాత నేను కొన్నా. ఇది బీరువా, మంచం ఒకేసారి కొన్నాం. ఇది చిన్న గది. ఓకేనా? బీరువాలో ఏమున్నాయి మీకు చూపిస్తాను రండి. బెడ్రూమ్, కిచెన్ ఒకటే లైన్, ఇంకా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవడం అవతలకి. ఇదైతే మా బీరువాలో ఏముంటాయి? ఏం చూసినా మా మిస్సెస్ ఏముంటాయి, మనకి ఏముంటాయి చెప్పండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్నీ ఆవిడే సమాప్తం. ఈ మొత్తం అంతా కూడా తనే తీసేసుకుంది. మాకైతే ఏమి తనకైతే అది. ఇదైతే మాది, ఇది నాది. ఇంకా అన్ని కూడా పిల్లలే. నా ఇటు వచ్చి ఇది ఒకటి నాది. ఓకేనా? ఇదైతే మా వంటగది. ఇది మా చేపలు ఉండే కానీ చనిపోయినాయి, తీసుకోలేదు ఇంకా. ఇదైతే మా పూజ గది. ఇప్పుడే పూజ చేసి ఇంత ఇలా డెకరేట్ చేస్తాం పూజ అయితే. ఓకేనా? అంటే
ఈ సొంతంగా నేనే డెకరేషన్ చేసిన ఇదంతా కూడా శ్రీరాముల వారి అక్షంతలు అక్కడ పెట్టాను, తమలపాకు కింద పెట్టి పైన చేశానమాట. ఓకే, ఇదైతే ఇక మా వంట సామాను ఇది. తర్వాత గిన్నెలు, బొచ్చులు ఇవే ఉంటాయండి, ఇంకేముంటాయండి హోమ్ టూర్ అంటే. ఇలా సామాను, కిచెన్ గ్యాస్ అది సంబంధించింది. మైక్రో వేడి చేసుకోవడానికి మైక్రో ఉంది, అలాగే మిక్సీ, అలాగే రుబ్బుకోవడానికి పప్పు రుబ్బుకోవడానికి ఇక మేము వాడే ఐటమ్స్ అయితే ఇది. ఓకేనా, ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఫ్రిడ్జ్లో ఏముంటాయండి, ఏముంటాయి కొన్ని కర్రీస్ మిగిలిపోయినాయి ఏమైనా ఉంటే ఉండొచ్చు. కూరగాయలు తెచ్చాను నిన్న, కూరగాయలు ఉన్నాయి, కొన్ని పువ్వులు ఉన్నాయి. ఇదైతే ఈ సంవత్సరంలాగా మంచి భవిష్యత్తు ఇవ్వాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా ఖచ్చితంగా బ్లెస్సింగ్ చేయండి. బాత్రూమ్ గారు ఇది నేను తెచ్చేసిన మొక్కలు అనమాట. చూడండి పువ్వులు కూడా చాలా పువ్వులు వస్తున్నాయి, దగ్గర ఒక్కొక్క దానికి 5-6 పువ్వులు వస్తున్నాయి. 1 2 3 4 5 6 7 ఇక అది ఇంకొక 2 పువ్వులు ఉన్నాయి. దగ్గర ఒక 6 పువ్వులు అయితే కోసేసాం. ఇదైతే మళ్ళీ ఇంకొకప్పుడు అన్ని రెడీగా ఉన్నది మొక్కలు వేసుకోవడానికి. ఇది కూడా చెట్లు పెంచడం నాకు చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా పెంచుతా. సరేనా, ఇంతే చిన్నగా చేద్దాం అనుకుంటున్నాను హోమ్ టూర్, పెద్దగా ఏం లేవు, ఇది చేస్తా. సరేనా, మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా, నచ్చని కోరుకుంటున్నా. ఓకే, ఇల్లంతా చూపించా కదా, చూపించడానికి అయితే ఏముండదు, ఉన్నదే చూపించాను, కొత్తగా అయితే కాదు. పెయింటింగ్ అంతా కూడా మొన్న నేనే ఓన్గా చేస్తా. హోమ్ టూర్ అయితే చేస్తా, చాలా సింపుల్గా చేస్తా, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే వాళ్ళందరూ బెల్ గంట నొక్కి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకోండి. జై శ్రీరామ్.